ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 30/7/2025 బుధవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములను గ్రంథరూపం ఇచ్చి ఆ గ్రంథమును ఇప్పుడు మనం హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని అనే గ్రంథ రూపాన్ని ఇవ్వగా ఆ గ్రంథాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేసుకుంటున్నాం. సరే, మనం 3 విభాగాల్లో మొదటి విభాగానికి సంబంధించి అరచేయి ఆకారం, దాంట్లో నడక తీరు తెలుసుకున్నాం. ఇప్పుడు చేతి వెనుక గల చర్మము తీరు. నిన్న చెప్పుకున్నాం. ఇది ఎందుకు ఇది ముందుగా అరచేతిలో చూసుకోకుండా అరచేతి వెనక భాగం ఎందుకు చూడాలి అంటే, వ్యక్తి యొక్క న్యాచురల్ రిఫైన్మెంట్ ఎలా ఉంది తెలుస్తుంది. అతనికి గల మొత్తం లక్షణములు మృదువుగానా లేక మోటుదనముతో వ్యక్తీకరింపబడుతున్నాయా తెలుస్తుంది. అతనికి కోటీశ్వరుడైతే వెనక ఆ చెయ్యి వెనక భాగంలో ఉన్నటువంటి చర్మము తీరు, దాన్ని బట్టి ఆ ఖర్చు పెట్టడం ఉంటుంది. అది మృదువుగా ఉందనుకోండి, సున్నితంగా మృదువుగా మెత్తగా ఉంటే దాని గుణం ఉంటుంది. మోటుగా గరుకుగా ఉందంటే ఇంకా సంపాదించడం చూస్తాడు, మొత్తం దాచిపెట్టడం అన్నట్టుగా ఉంటుంది. ఒక్క దాంతో మనకి జీవితం మొత్తం వచ్చేసింది, అతని యొక్క లైఫ్ స్టైల్ ఏంటనేది. అట్లా ఉంటాయన్నమాట ఇవి. అందుకని
మృదువుగానా లేక మోటుదనంతో వ్యక్తీకరింపబడుతున్నాయా తెలుస్తుంది. దేనికైనా ముందు ఆధారం చూడాలి. ఆధారం వెనుక వైపు కనబడకుండా ఉంటుంది. కాబట్టి అరచేతికి ఆధారమైన వెనుక భాగమును పరిశీలించుటకు అరచేతిని వెనుకకు త్రిప్పి చూడాలి. ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా ఈ పని చేయటం వెనుకకు త్రిప్పి చూడాలి. ఇట్లా మనం ఒక్కొక్కటి వెలుగు బాగా ఉన్న ప్రదేశంలో కాంతి బాగా ఉన్న గదిలో, కాంతి బాగా ఉన్న ప్రదేశంలో అదొకటి మనకి. అట్లా ఇదొకటి. ఆధారం వెనుక వైపు కనబడకుండా ఉంటుంది. మొత్తానికి ఆధారంగా ఎవరున్నారు? దైవం ఉన్నారు. ఎందుకంటే ఆధారము కదలదు, స్థిరంగా ఉంటుంది. కదిలేదానికి ఆధారంగా ఉంటుంది అది. అందువల్ల అది కదలదు. ఇరుసు కదలదు. చక్రం తిరుగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇరుసు మాత్రం అట్లా కదలకుండా ఉంటుంది. అది కదిలితే ఇది కదలదు. ఇరుసు కదిలిందనుకోండి, చక్రం కదలదు. చక్రం కదలాలి అంటే ఇరుసు కదలకుండా ఉండాలి. అట్లా దైవం చూడాలి అంటే వెనుకకు తిప్పి చూడండి. మనకి ఏదైతే ఎదురుగా ఉందో దాని వెనకే ఆధారంగా అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఇరుసు మనకి దాదాపుగా కనపడదు. చక్రం కనిపిస్తుంది కానీ ఇరుసు కనపడదు. అట్లా అట్లా ఇవి మనం దేనికైనా అన్వయించుకునేటట్టుగా మనం చెప్పుకుంటున్నాం. ఈ శాస్త్రంకే అన్నట్టు కాకుండా. కాబట్టి అరచేతికి ఆధారమైన వెనుక భాగమును పరిశీలించుటకు అరచేతిని వెనుకకు త్రిప్పి చూడాలి. ఒక మంత్రవాక్కు. సరే, దానికి ఏం పెట్టామంటే పేరు చేతి వెనుక గల చర్మం యొక్క తీరు, టెక్స్చర్ ఆఫ్ ద స్కిన్. 3 రకములుగా ఉంటుంది. అంటే ఈ 3 రకాల్లో ఏదో ఒకటి, మళ్ళీ అది డిఫరెంట్ డిగ్రీస్ లో రకరకాల విశేషాలు. టెక్స్చర్ ఈస్ ద కీ టు ఏ నాలెడ్జ్ ఆఫ్ న్యాచురల్ రిఫైన్మెంట్. దీంట్లో ఈ 3 రకాల్లో మొదటి రకం అతి మృదువైన చర్మం. ఈ 3 రకాల్లో అంటే ప్రధానంగా మనం 3 రకాలుగా విభజించుకున్నాం. ఈ 3 రకాలే కాకుండా ఈ 3 రకాల మధ్యంగా ఎన్నెన్నో అంతర్వులతో, ఎన్నెన్నో అంతస్తులతో అన్నట్లుగా అవి కొన్ని లక్షల కోట్ల రకాలు ఉంటాయి. మనకి ఎంతమంది అయితే మానవాళ్ళు ఉన్నారో అంతమంది అన్ని రకాలుగాను ఉంటాయి. దాన్ని బ్రాడ్‌గా ముందు ఇలాగ 3గా విభజించుకుంటే మనకు కొంత అవగాహన కలుగుతుంది. కొంత దాని పట్ల దాని గురించి మనకు అర్థం అవ్వటం జరుగుతుంది. అప్పుడు దీనికి తగిన విధంగా మనం అంటే మృదువుగా ఉందా చర్మము, లేతే గరుకుగా ఉందా అన్నది ఆ రెండిటికి దగ్గరగా. అంటే కొంచెం గరుకు ఉండొచ్చు, కొద్దిగా మృదువు ఉండొచ్చు. అప్పుడు ఈ మృదువు, గరుకు ఈ 2 కలిసి ఉన్నప్పుడు ఏది ఎక్కువగా ఉందో చూసుకుని ఆ లక్షణాలు అతనిలో బయటకు పడుతూ ఉన్నాయి. అంటే బయటకు వ్యక్తం అవుతున్నాయి. ఆ లక్షణాలను బట్టి ఇతని అరచేయి వెనుక భాగం అట్లా తయారైంది. అరచేయి వెనుక భాగము మృదువుగా ఉండడం వల్ల అతను సౌమ్యంగా ఉండడం కాదు. అతను సౌమ్యంగా ఉండడం వల్ల అతని సౌమ్యత అతనికి
ఈ అరచేతి వెనుక చర్మము మృదువుగా వచ్చింది. అదే అతను కఠినంగా ఉంటున్నాడు, మోటుగా ఉంటున్నాడు. అప్పుడు చేతి వెనుక గల చర్మము ఎట్లా ఉంటుంది? గరుకుగా ఉంటుంది. కాబట్టి అతన్ని బట్టి అతని యొక్క అతని యొక్క చెయ్యి, ఈ చెయ్యి అనే కాదు, ఈ దేహం మొత్తం ఆకారం అంతా, శిరస్సు నుంచి పాదం వరకు ఉన్న అతని ఆకారం, ఆ పనిచేసే విధానం, అతనికి వచ్చే ఆలోచనలు, అంటే మనసు అతనికి ఇవ్వబడ్డ ఉపాధి, అది కూడా ఒక పనిముట్టు. కాబట్టి ఇవన్నీ, వీటి ద్వారా పనిచేస్తున్నది ఒకడు ఉన్నాడు. వాటిని బట్టి ఈ మిగతా అన్ని ఏర్పాటు చేయబడి ఉన్నాయి. స్మూత్ టెక్స్చర్డ్ స్కిన్, అంటే చాలా మృదువుగా ఉంటుంది అనమాట. చిన్న పిల్లవాడి చర్మమును పరిశీలించినట్లయినా ఎంతో మృదువుగా, సౌకుమార్యంగా ఉండడం గమనిస్తాం. అటువంటి మృదుత్వమును కలిగి ఉన్న చర్మము కలవారు వారి చర్మము వలె ఎంతో మృదువుగా ఉంటారు. వారు ఎంతో మృదువుగా ఉండడం వల్ల వారి చర్మం అలాగా మృదువుగా తయారైంది. మామూలుగా మనం చెప్పుకోవటంలో ఏం చేస్తామంటే, ఎదురుగా ఏది మనకు ముందు ఏది తెలుస్తుందో దానివల్ల అవతలదండి, దానివల్ల అతను అట్లా ఉంటాడు అన్నట్టుగా చెప్తాం మనం. కానీ వాస్తవంగా యథార్థంగా ఉన్నదేంటి? వాడు అట్లాగా ప్రవర్తిస్తుండడం వల్ల, వాడి స్వభావం అలాగా ఉండడం వల్ల, వాడి వ్యవహరించే తీరు అలాగా ఉండడం వల్ల ఈ అరచేయి వెనుక, ఈ చేతి వెనుక గల చర్మము తీరు అట్లాగా ఏర్పడింది. ఇది బలంగా ఉండాలి మనకి, మన మనసులో. అతని వల్ల అతని అరచేయి ఆకారం కావచ్చు, గ్రహ శిఖర స్థానాలు కావచ్చు, రేఖలు కావచ్చు, అతని వల్ల అతని హస్తరేఖల వల్ల అతను కాదు. జాతక చక్రం, అతని వల్ల జాతక చక్రం, ఆ జాతక చక్రంలో రాసులు, ఆ రాసుల్లో గ్రహాల యొక్క పొజిషన్, ఇవన్నీ అవి ఎలాగ ఉన్నాయి కాబట్టి వీడు ఇలాగా ఏడుస్తూ కూర్చున్నాడు అక్కడ అనేది లేదు. వాడు ఏడవాలి కాబట్టి ఆ ఏడుపుకి, ఏడవటానికి వీలుగా ఇక్కడ ఇవన్నీ సర్దుకున్నాయి గ్రహాలు వాడిని ఏడిపించడానికి. వాడు ఏడవక్కర్లేదు, ఇవి ఇంకా అట్లా ఉండవు. సంతోషంగా ఉండడానికి కావలసిన విధంగా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయబడతారు, సర్దుకుంటారు వాళ్ళు ఆ విధంగా. ఏ పని చేసినా మృదువుగా చేస్తారు, ఇతరులకు ఇబ్బందికరంగా ఏమాత్రం ప్రవర్తించరు, మొరటుగా పనులు చేయడం ఉండదు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ను నిర్ణయించడానికి చర్మము యొక్క తీరు మనకు ఉపయోగపడుతుంది. తర్వాత మనం గ్రహ శిఖర స్థానాల్లోకి వెళ్ళినప్పుడు, అంటే మౌంట్ టైప్ అంటాం, అది మౌంట్ అంటే పర్వత శిఖరము. అట్లా మనకి వ్రేళ్ల దిగువ భాగాన 4 వ్రేళ్ళు, బొటన్ వ్రేళ్ళు, ఈ 5 వీటి దిగువ భాగాన, అట్లాగే అరచేతి మధ్యలో ఇంకొక 2, అంటే కుజస్థానము, చంద్రస్థానము. ఇట్లా వీటికి సంబంధించిన 7 గ్రహాలకి సంబంధించిన స్థానాలు మన అరచేతిలో ఉన్నాయి. వాటిని గ్రహ శిఖర స్థానాలు అంటాం. ఎందుకంటే అవి ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట. దాని గురించి మనం వచ్చినప్పుడు ఇంకా వివరించుకున్నాం. ఊరికే ఇప్పుడు గ్రహ శిఖర స్థానము అన్నాం కాబట్టి దాని గురించి చెప్తున్నాం. ఈ గ్రహ శిఖర స్థానము, వీటిలో ఏది 7 ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ప్రాబల్యం వహిస్తూ ఉంటుంది, ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా అతను ప్రవర్తిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది.
అంటే అతని యొక్క ప్రవర్తనకి తగ్గట్టుగా ఆ గ్రహ శిఖర స్థానాలు సర్దుకుంటాయి అనేది ఒకటి. కాబట్టి ఇప్పుడు ఏ మౌంట్ టైప్‌లో అయినా ఒకవేళ మొరటు లక్షణములు కలిగి ఉన్న, ఆ లక్షణములలోని మొరటుదనం తగ్గినప్పుడు మృదువైన చర్మమును కలిగి ఉంటారు. ఉదాహరణకు అరచేతిలో 7 ప్రాంతములలో 7 గ్రహస్థానములను గుర్తించడం జరిగినది. ఏ గ్రహస్థానము ప్రముఖముగా ఉన్నదో, ఆ గ్రహము యొక్క పేరుతో ఆయా వ్యక్తులను పిలవడం జరుగుతుంటుంది. అంటే మనం హోమియోపతికొచ్చినప్పటికల్లా ఇతను నక్స్వామిక అండి. ఇతను లైకోపోడియం అండి. అని అట్లా డ్రగ్ పేరుతో పిలుస్తుంటాం. ఆ డ్రగ్ లక్షణాలు వాళ్ళలో కనిపించినాయనుకోండి, ఆ డ్రగ్ యొక్క స్వభావము అంటే కోపిష్టి, దాంతో నక్స్వామిక అండి అతను అంటాం. కొంచెం పిరికిగా అంటే ఆత్మవిశ్వాసము తక్కువగా, అవతలోడు ఉబ్బేస్తే గాని అతను ఉబ్బడు. ఆంజనేయుడిలాగా. ఆంజనేయ స్వామి అంటే తనకు తను నేనెళ్ళిపోతాను. నాకెంత శక్తి ఉందనుకున్నారు అనడు. చుట్టూ ఉన్నవాళ్ళు గాలి కొట్టాలి. పంపు కొట్టాలి. కొడితే ఉబ్బుతాడు. అప్పుడు అంత శక్తి ఉందనాలో సరే ఆ పని సాధిస్తానంటాడు. అది లైకోపోడియంకి సంబంధించిన లక్షణం అది. స్టార్టింగ్ ట్రబుల్ లాగా ఉంటుందది. ఇక మొదలుపెట్టాడా దూసుకెళ్ళిపోవటమే. అట్లా మనం ఏమంటాం, ఆ డ్రగ్ లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాడిని ఆ డ్రగ్ పేరుతో పిలుస్తుంటాం. అట్లా ఇక్కడ ఏ మౌంట్ టైప్‌కి చెంది ఉంటాడు వీడు. ఈ 7 మౌంట్స్‌కి సంబంధించి ఏది ప్రాధాన్యత వహిస్తుందో, ఏది ప్రాబల్యంగా ఉందో ఆ పేరుతో పిలుస్తాం అతన్ని. ఉదాహరణకు అరచేతిలో 7 ప్రాంతములలో 7 గ్రహస్థానములను గుర్తించడం జరిగినది. ఏ గ్రహస్థానము ప్రముఖముగా ఉన్నదో, ఆ గ్రహం యొక్క పేరుతో ఆయా వ్యక్తులను పిలవటం జరుగుతుంటుంది. ఉదాహరణకు చూపుడు వ్రేలి అడుగు భాగమున గల స్థానమును జూపిటర్ మౌంట్ లేక గురు గ్రహ స్థానం అంటారు. చూపుడు వేలుది. దాని ఆ వ్రేలు అడుగున ఉన్నది. మిగతా గ్రహస్థానముల కన్నా గురు గ్రహస్థానము ప్రముఖముగా ఉబ్బెత్తుగా ఉన్నచో ఆ వ్యక్తి జుపిటేరియన్ గా పిలువబడతాడు. అలాగే మిగతా గ్రహస్థానములకు సంబంధించి కూడా మన ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన గ్రహములకు ఇక్కడ చెప్పబడుతున్న గ్రహములకు సంబంధము చాలా తక్కువ. అంటే మన ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపే గ్రహాలేంటి? భౌతిక రూపాలు. మీకు అంతరిక్షంలో కనిపిస్తున్నాయి అవి. ఆకాశంలో పరిభ్రమిస్తూ సౌర కుటుంబంలో భాగంగా అవి మనకి తెలివిడవుతుంది. అది ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏంటవి? భౌతిక రూపంతో ఉన్నవి. ఆకారంతో ఉన్నవి. ఇప్పుడు మనం ఎట్లాగైతే భౌతిక రూపంతో, ఈ భౌతిక ఆకారంతో ఉన్నామో, ఇది ఉపాధి. ఇది ఒక పనిముట్టు లాంటిది. దీన్ని ఉపయోగించేవాడు, దీంట్లో నివసించేవాడు ఇంకొకడు వేరే ఉన్నాడు. వాడిని బట్టి ఈ దేహము, ఈ దేహ ఆకారము ఇవన్నీ ని నియమింపబడతాయి. అట్లాగే ఆ గ్రహం ఏవైతే ఉన్నాయో, ఆ గ్రహాలన్నీ భౌతిక రూపానికి సంబంధించినవి. గ్రహ అధిదేవత ఉంటాడు. గ్రహ అధిదేవత. ఆ గ్రహ అధిదేవత దాన్ని ఆశ్రయించి ఉంటాడు. వాడిని బట్టి ఆ గ్రహం పనిచేస్తూ ఉంటుంది. అందుకని మనం ఏమంటామంటే జూపిటర్ అంటే గురు గ్రహం మనకేదైతే ఉందో అది ప్రెడామినెంట్ గా ఉంటే, ప్రాబల్యం వహిస్తుంటే వాడిని జూపిటేరియన్ అంటాం. జూపిటేరియన్ అంటే ఆ జూపిటేరియన్‌కి సంబంధించి కొన్ని లక్షణాలున్నాయి. అంటే గురు గ్రహానికి సంబంధించి ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఆ గ్రహము గల వ్యక్తి ఎట్లాగైతే అతను ప్రవర్తిస్తుంటాడో, ఆ ప్రవర్తనకి సంబంధించిన వాళ్ళని మనం ఏమంటామంటే ఆ గ్రహం పేరుతో పిలుస్తాం. ఇప్పుడు చూపుడు వేలిది సంబంధించి ఉబ్బెత్తుగా ఉంటే అది బాగా ఉన్నట్టు లెక్క. ఉబ్బెత్తుగా ఉంది అంటే చాలా ప్రాబల్యం వహిస్తుంది అతని యొక్క జీవితంలో. కాబట్టి దానికి సంబంధించిన లక్షణాలు అతనిలో ఎక్కువగా
మనం చూడటం జరుగుతుంది. స్వభావం గాని, ఇతరులతో వ్యవహరించే తీరు గాని. ఇక్కడ అతనేమని పిలుస్తాం? జూపిటేరియన్‌గా పిలువబడతాడు. అలాగే మిగతా గ్రహస్థానములకు సంబంధించి కూడా. ఇంకొక గ్రహం ఏదైనా శని, సాటర్న్ అది ఉబ్బెత్తుగా ఉందనుకోండి. మిగతాయేమో మామూలుగా ఈ అరచేతితో పాటు ఉన్నాయి. అంటే గుంటలాగు లేదు, అట్లాగని ఉబ్బెత్తుగాను లేదు. ఈ అరచేతితో సమానంగా ఉందది. అంటే ఆ సమతలంగా ఉంది అని. దాంతో కలిసిపోయి. అప్పుడు అప్పుడు ఆ లక్షణాలు దానికి తగిన విధంగా తక్కువ మోతాదులో పనిచేయటం జరుగుతుంది. ఉబ్బెత్తుగా ఉన్న వాళ్ళకన్నా, సమతలంగా ఉన్నదా వాళ్ళలో తక్కువ. గుంటగా ఉన్న వాళ్ళలో మరీ తక్కువ. ఈ 3 ప్రధానంగా మనం పెట్టుకున్నాం. ఈ మధ్యలో ఎన్నో రకాలుండొచ్చు. ఇప్పుడు ఇక్కడేంటి చెప్తున్నాం? మన ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన గ్రహములకు, ఇక్కడ చెప్పబడుతున్న గ్రహములకు సంబంధము చాలా తక్కువ. ఇప్పుడు మనం చెప్పుకునే గ్రహాలేంటి? జ్యోతిషంలో గాని, ఇక్కడ పామిస్ట్రీలో గాని, అలాగే వేదము, పురాణాలు, ఉపనిషత్తుల్లో గాని, అవన్నీ ఏంటి? సృష్టికి ముందు ఉన్నటువంటి తత్వాలు, గ్రహ తత్వాలు. అప్పటికింకా సృష్టే లేదసలు. సృష్టి లేనప్పుడు ఇంక సూర్యుడెక్కడున్నాడు? సూర్యుడు లేనప్పుడు సూర్య కుటుంబమే లేదు. ఈ గ్రహాలే లేవు. కానీ ఈ గ్రహాలకి సంబంధించిన తత్వాలు సూక్ష్మంగా సృష్టికి ముందు ఉన్నాయి. అది వాటికి సంబంధించి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ భౌతికంగా మనకి ఏదైతే ఆకాశంలో కనిపిస్తున్నాయో, అవి ఓన్లీ భౌతిక దేహం మాత్రమే. మన భౌతిక దేహంలాగా దానికి కూడా ఒక దేహం. ఇక్కడ చెప్పబడుతున్న గ్రహములకు సంబంధము చాలా తక్కువ. వీటిని సృష్టి మొత్తమునకు సంబంధించిన గ్రహ మూలతత్వములుగా మనం తెలుసుకోవాలి. అక్కడ మూలతత్వం ఉంది గాబట్టి, ఆ గ్రహ మూలతత్వం ఉంది గాబట్టి, జూపిటర్ అనే గ్రహము, గురు గ్రహము యొక్క మూలతత్వం అక్కడ ఉంది గాబట్టి, దానికి అనుగుణంగా సృష్టిలో గురుగ్రహము ఏర్పడిందిక్కడ. అక్కడ గురుగ్రహం ఉంది గాబట్టి, మనలో గూడా ఆ గురుగ్రహ తత్వము పనిజేస్తూ ఉంటుంది. ఇట్లాగా సృష్టి కన్నా ముందు ఉన్నటువంటి ఈ తత్వాలు, సృష్టి వ్యక్తమవుతున్నప్పుడు ఇట్లాగా భౌతిక రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. అవి మాత్రమే సైంటిస్టులకి కనిపిస్తూ ఉంటాయి. శాస్త్రవేత్తలకి. కాబట్టి వాటిని గురించి వాళ్ళు చెప్పే విధానం మనకేమో తత్వాలుగా, గ్రహ తత్వాలుగా మనకు అందుతూ ఉంది. మనం చెప్పే విధానం కొంచెం తేడా ఉంటుంది. హోమియోపతిలో ఎలాగైతే వ్యక్తి లక్షణములు, స్వభావములను అనుసరించి తీవ్ర కోపిష్టిని నక్స్వామిక అనియు, అహంకారిని ప్లాటినా అనియు, క్రూర స్వభావులను అనకార్డియం అని ఎలా పిలుస్తామో, అంటే ఇతరులని హింసించాలి అని ఉంటుంది ఉత్త పుణ్యానికి. కారణం అట్లా అనకార్డియం అంటాం మనం. తర్వాత ఇక్కడున్న ఈ చుట్టూ ఉన్న వాళ్ళకన్నా నేను చాలా గొప్ప అని తనకు తాను చాలా గొప్పవాడినిగా అనుకుంటూ ఉంటారు. అది ప్లాటినా. అట్లా అంటే ఆ డ్రగ్ లక్షణం అది. ఆ డ్రగ్‌ని ఎలాగొచ్చింది ఆ లక్షణం? ఆ డ్రగ్‌ని ఆరోగ్యవంతుడి మీద ప్రయోగిస్తే వాడు మామూలుగా సామాన్యంగా ఉన్నవాడు కాస్త అహంకారిగా మారిపోయాడు. వాడి స్వభావంలో తేడా వచ్చింది. అంటే ఏ మందు ఇస్తే అట్లాగా వచ్చిందో మనం చూసుకున్నప్పుడు ప్లాటినా ఇచ్చినప్పుడు అలా జరిగింది. ఆ ప్లాటినా అనే డ్రగ్గు అహంకారిగా ఉన్న వాళ్ళది అన్న దాంట్లోకి వచ్చిందనమాట. అట్లాగే ఇక్కడ కూడా పామిస్ట్రీలో కూడా అంటే అష్టసాముద్రిక తత్వశాస్త్రంలో కూడా వ్యక్తులను ప్రముఖముగా ఉన్న వారి గ్రహస్థానములను బట్టి ఆ గ్రహము పేరుతో పిలువబడతారు. ఉదాహరణకి జూపిటర్ మౌంట్ ప్రముఖముగా ఉన్నచో
జూపిటేరియన్ గా పిలువబడతారు. ఇవేంటంటే జూపిటేరియన్, జూపిటర్ అని ఇంగ్లీష్ లోనే ఎందుకు చెప్తున్నామంటే, మనకి శాస్త్రీయంగా వివరించింది ఆంగ్ల గ్రంథాల్లోనే ఉన్నాయి. ఇంత శాస్త్రీయంగా. కాబట్టి మనం ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు జూపిటేరియన్ అన్న పదం వచ్చిందనుకోండి, మనం ఎక్కడేమో గురు గ్రహానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చదువుకుంటే, వెంటనే దాన్ని గ్రహించలేం మనం జూపిటేరియన్ అనంగానే. అందుకని మనం ఇంగ్లీషు పదాలనే ఇక్కడ ఉపయోగిస్తున్నాం కొన్నిటిని. కొన్ని మనం తెలుగులో చెప్పుకుంటున్నాం అనువదించుకొని. కానీ ఎక్కువ భాగం ఏంటంటే, ఏదైతే ముఖ్యమైనయి ఉన్నాయో అవన్నీ ఇంగ్లీష్‌లోనే చెప్పుకుంటున్నాం. ఆ ఇంగ్లీష్ పదాలనే వాడుతున్నాం. పైన తెలిపిన చర్మం యొక్క తీరుననుసరించి ఆయా గ్రహస్థానములకు సంబంధించిన వారి ప్రవర్తన, గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇట్లా 3 రకాలుగా మనం విభజించుకున్నాం గదా! ఈ మూడిటిని ఒకదానికొకటి అన్వయించుకోవడం ఎట్లాగా అన్నది ఉదాహరణగా ఇదిగో ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 7 రకాలైనటువంటి గ్రహ శిఖర స్థానాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడిని ఈ అరచేతి వెనుక గల చర్మం యొక్క తీరును బట్టి ఏం చేసాం? అది మృదువుగా ఉంది అనుకున్నాం. మృదువుగా ఉంటే జూపిటేరియన్ ఎట్లా ప్రవర్తిస్తాడు? మృదువుగా లేదు. కొంచెం గరుకుగా ఉంది. అప్పుడు జూపిటేరియన్ ఎలా ప్రవర్తిస్తాడు? తర్వాత ఇంకొకటి ఎలాస్టిసిటీ ఉంటుంది. సాగే స్వభావంగా. అంటే మనం ఆయా చేతి వెనక్కి తిప్పి, ఆ పైన ఈ 2 ఏళ్లతో గట్టిగా పట్టుకొని పైకి అన్నామనుకోండి, చర్మం సాగుతుంది. సాగి మళ్ళీ మనం వదిలేసి మామూలుగా వెళ్ళిపోతుంది. అంటే ఎలాస్టిక్ ఎలాగైతే ఉంటుందో. ఎలాస్టిక్‌ని మనం ఇలా లాగామంటే ఎంత లాగినా వస్తుంది. మళ్ళా వదలంగానే ముడుచుకుపోతుందది. మళ్ళీ యథాస్థానానికెళ్ళిపోతుంది. యథాస్థితిగా ఉంటుందది. యథాతథంగా. అట్లా ఎలాస్టిసిటీతో ఉన్నటువంటిది ఒకటి. అంటే సాగే స్వభావం. ఎలాస్టిక్ టెక్స్చర్డ్ స్కిన్. అట్లా సాగే స్వభావంగా ఉన్నటువంటి చర్మం కలిగినటువంటి జూపిటేరియన్ ఎట్లా ప్రవర్తిస్తాడు? అట్లా మనం అన్వయించుకోవాలనమాట. ఈ వీటి వరకే మనం ఆలోచిస్తే, మళ్ళీ అక్కడ గ్రహ శిఖర స్థానాలకి సంబంధించి దీన్ని కలపకపోతే పూర్తిగా చెప్పలేము. గ్రహ శిఖర స్థానాలు మామూలుగా ఉంటాయి. ఇది ఉబ్బెత్తుగా ఉంది కాబట్టి ఈ లక్షణాలన్నీ బాగా ఉన్నాయండి. చాలా గొప్ప లక్షణాలున్నాయి. అంటే జాతకంలో బాగా ఉంటే, ఆ జాతకుడు చాలా బ్రహ్మాండంగా ఉంటాడు. చాలా ఉన్నత స్థితికెళ్ళిపోతాడని ఎలాగైతే జ్యోతిషంలో చెప్తామో, ఈ గ్రహ శిఖర స్థానం ఉబ్బెత్తుగా ఉందనుకోండి. ఒక జూపిటర్ జూపిటర్ తీసుకుందాం. జు ఆ జూపిటర్ గ్రహ శిఖర స్థానము ఉబ్బెత్తుగా ఉంది. బ్రహ్మాండంగా ఈ గురు గ్రహానికి సంబంధించి మంచి లక్షణాలు ఇతనిలో ఉంటాయి అని దానికి సంబంధించిన అన్ని లక్షణాలు చెప్పొచ్చు. కానీ బయటికెలా వ్యక్తమవుతాయది ఆ లక్షణాలు? అప్పుడు ఎనక చర్మాన్ని బట్టి మనం చెప్పాలి. ఆ నడక తీరును బట్టి చెప్పాలి. ఇట్లా ఇవన్నీ మనం ఒకదానికొకటి అన్వయించుకుంటామన్నమాట. ఇప్పుడు మృదువుగా ఉన్న చర్మము జూపిటేరియన్ ఎలా ఉంటాడు? అది చెప్తాం ఇప్పుడు. ఇతని లక్షణములలో ఒకటి అయిన తిండిపోతుతనము తగ్గిపోతుంది. అంటే అందరికన్నా ఎక్కువ తినేవాడు ఎవరు అంటే జూపిటర్. జూపిటేరియన్. అంటే గురుగ్రహము బాగా ఉన్న వ్యక్తి. వాడికి తిండి మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే మృదువుగా ఉందనుకోండి అరచెయ్యి, ఆ తీవ్రత తగ్గిపోతుంది. తిండిపోతుతనం మీద తగ్గిపోతుంది. అంటే ఎంతవరకు తినాలో అంతవరకు తింటాడు. ఎందుకంటే ఇక్కడ మృదువుగా ఉంది. రిఫైన్‌మెంట్ మెరుగు పెట్టబడింది. ఇప్పుడు బంగారం భూమిలో నుంచి దొరికింది. మట్టితో కలిసి ఉంది.
అది ఎట్లాగా ఉంది, దాన్ని మెరుగుపెట్టిన తర్వాత అది ఎలాగా ఉంది. అట్లా ఇది మెరుగుపెట్టేటప్పుడు కల్లా అంటే మెత్తగా మృదువుగా ఉండేటప్పటికి అది కూడా ఆ లక్షణము అది కొంచెం వ్యతిరేకమైన లక్షణం తిండిపోతాను అనేది ఆరోగ్యాన్ని పాడు చేసేది. అందువల్ల అది తగ్గిపోతుంది తిండిపోతాను. అందులో జుపిటేరియన్ కదా, మనం ఇతను తిండిపోతండి అని అంటానికి లేదు. ఎందుకని ఈ వెనక చర్మం తీరుంది, దానికి కలపాలి. వెనక చర్మం తీరు చూసేటప్పటికల్లా మృదువుగా ఉంది. అరే తిండిపోతూ తనం అంతగా లేదు ఇతనికి. వాస్తవంగా అయితే తిండిపోతనం ఉండాలి. ఎందుకంటే జుపిటేరియన్ అతను. ఆ మొత్తం 7 గ్రహాలకి సంబంధించిన శిఖర స్థానాల్లో జూపిటర్ స్థానము అంటే చూపుడు వేలు కింద ఉన్నటువంటి స్థానము చాలా ఉబ్బెత్తుగా ఉంది. చాలా ప్రముఖంగా ఉంది. కాబట్టి ఇతను జుపిటేరియన్. జుపిటేరియన్ అనంగానే తిండిపోతూ. కానీ వెనక చర్మము తీరు చూడగానే ఆ తిండిపోతుతనం తగ్గిపోయింది. అంటే అతని లక్షణాల్లో ఎలా మార్పు వస్తుందో, ఈ చర్మం యొక్క ప్రభావం వల్ల, ఈ చర్మం ఉన్న తీరును బట్టి, చేతి వెనుక గల చర్మము తీరును బట్టి ఆ లక్షణాలు ఎలా మారిపోతున్నాయో చూడండి. వాడుకున్న తిండిపోతనం తగ్గిపోతుంది. అట్లాగే జుపిటేరియన్‌కి ఇంకొకటేంటి ప్రధానమైనది, ఇతరులపై ఆధిపత్యం వహించాలనే అభిలాష. ఇంకా లీడర్‌గా ఉండటానికి చూస్తాడు. నేను గురువు గదా! అందరిని నడిపేవాడిని నేను అన్నట్టుగా ఉంటుంది వాడి వ్యాపారం. అందుకని అటువంటి ఆధిపత్యం వహించాలన్న అభిలాష సౌమ్యంగా ఉంటుంది. దీనికి ఈ సౌమ్యంగా ఉన్న చర్మం తీరు వల్ల, ఈ సౌమ్యంగా ఉన్న చర్మం తీరు దానికి జత చేసేటప్పుడు కల్లా వాడికి గల ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఇతరుల మీద ఆధిపత్యం వహించాలి అనే అభిలాష ఎలా ఉంటుంది అంటే చర్మం. ఇతనికి ఈ లక్షణం ఉందండి. మరి ఆ లక్షణము ఎలా పనిచేస్తుంది అంటే చర్మం యొక్క తీరు చూడాలి. చేతి వెనుక గల చర్మం యొక్క తీరు చూడాలి. అదనమాట ఇక్కడ విషయం. సరే, మిగతా విషయాలు మనం వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. సరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. వాసుదేవ.